కాంగ్రెస్ సర్కారు విడుదల చేసిన శ్వేతపత్రం తప్పుల తడకగా ఉందని హరీష్ రావు అన్నారు. గత ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టాలని ధోరణి కనిపిస్తోందన్నారు. బీఆర్ఎస్ సర్కారు చేసిన అప్పుల గురించి మాట్లాడుతున్నారు తప్ప సృష్టించిన ఆస్తులపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఇటీవల కాళేశ్వరంపై చర్చ జరుగుతోందన్న హరీష్ సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అనేక రాష్ట్రాల వివరాలు చాలా కన్వీనియంట్ గా వాళ్ళకు అవసరమైనటువంటివి ఇందులో పొందుపరిచే ప్రయత్నం చేస్తున్నారు. బడ్జెట్ ఎస్టిమేట్స్ కర్ణాటకది 2,31,142 కోట్లుంటే ఇక్కడ 2,31,642 కోట్లుగా చూపించారు. ఎక్స్పెండిచర్ విషయంలో కూడా అధ్యక్ష 2,61,932 కోట్లను చూపించారు. కానీ కాగ్ రిపోర్టు నివేదిక ఆధారంగా ఎక్స్పెండిచరు 2,54,525 కోట్లు, అంటే దాదాపు 7,000 కోట్లు ఎక్స్పెండిచర్ ఎక్కువ చూపించినట్టుగా ఈ కాగ్ రిపోర్ట్ను బట్టి చూస్తాం. అంటే మొత్తంగా తప్పుల తడకతోని ఈ వివరాలను వాళ్ళు పొందుపరిచినరు. తెలంగాణ రాష్ట్ర కీర్తిని పెంచినాం, పరపతిని పెంచినాం. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ హృదయం లోపించడం వల్లనే ఆర్థికంగా ఆరోగ్యంగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని కేవలం రాజకీయ లబ్ధి కోసం అప్పుల రాష్ట్రంగా, దివాలా రాష్ట్రంగా, ఒక బీమారు రాష్ట్రంగా సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. అప్పులు తక్కువ తీసుకున్నటువంటి రాష్ట్రాల్లో కింది నుంచి మనం 5వ స్థానంలో ఉన్నాం. మొన్నటిదాకా మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలు, రాజస్థాన్ చూస్తే 2022-23 నాటికి 5,37,013 కోట్ల రూపాయల అప్పు. మరి అదేవిధంగా కర్ణాటక కూడా 5,35,157 కోట్ల రూపాయలు. కానీ ఇవన్నీ ఏంటంటే వాళ్ళు ఆ డెట్ టు జిఎస్డిపి రేషియోలో కానీ ఆ సంఖ్య పరిమాణం కానీ చూపించకుండా ఒక కన్వీనియంట్గా ప్రజల్ని తప్పుదో పట్టించే విధంగా ఒక కుక్డప్ స్టోరీ తయారు చేసే ప్రయత్నం చేసినారు అధ్యక్ష. ఇవాళ బీఆర్ఎస్ తెచ్చిన రుణాల గురించి మాట్లాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రుణాలతో సృష్టించిన ఆస్తుల గురించి కానీ, వాటి విలువ గురించి కానీ, తద్వారా పెరిగిన సంపద గురించి కానీ, పెరిగిన తలసరి ఆదాయం గురించి మాట్లాడకపోవడం వారి కుట్రపూరిత వైఖరికి నిదర్శనం అధ్యక్ష. భవిష్యత్ ప్రయోజనాల కోసం పెట్టుబడి పెట్టినాం, గర్వంగా చెప్తున్నాం అధ్యక్ష. అత్యధిక క్యాపిటల్ ఎక్స్పెండిచర్ను ఖర్చు చేసి సామాజిక ఆస్తులను ఇవాళ ఈ రాష్ట్రం కోసం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం సమకూర్చింది అధ్యక్ష. బేసిక్గా ఇదంతా కూడా ఒక తప్పుల తడక, ఒక అంకెల గ్యారెడ్తోని ఇది ఏదో ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద గత ప్రభుత్వం మీద బురద జల్లాలే, లేదు వాళ్ళ హామీల నుంచి తప్పించుకునేటువంటి ఒక ప్రయత్నానికి దారులు వెతుకుతున్నారేమో అని అనిపిస్తూ ఉంది అధ్యక్ష. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఆర్థిక పరిస్థితిపై అవాస్తవాలను ప్రచారం చేస్తూ ఉంది. తద్వారా రాష్ట్ర ప్రతిష్టను, పరపతిని, ప్రతిపత్తిని, భవిష్యత్ ప్రయోజనాలను దెబ్బతీస్తా ఉన్నారు అధ్యక్ష. పటిష్టంగా ఉన్న రాష్ట్రాన్ని దివాలా తీసిన రాష్ట్రంగా దుష్ప్రచారాన్ని చేస్తే దాని పర్యవసానాలు చాలా ప్రమాదకరంగా ఉంటాయి. ఈ వైఖరి ఇలాగే కొనసాగితే మార్కెట్లో తెలంగాణకు ఏర్పడ్డ విశ్వసనీయత దెబ్బతింటుంది, పెట్టుబడులు రాకుండా పోతాయి, రాష్ట్రాలకు ఎఫ్ఆర్బిఎం కింద ఇచ్చే 3% రుణాలకు వడ్డీ రేట్లు పెరుగుతాయి, మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ బాండ్లకు డిమాండ్ తగ్గుతుంది. కాళేశ్వరం విషయంలో కానీ, మేడిగడ్డ విషయంలో కూడా ఇదే బురద చల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను చూస్తూ ఉన్నా ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారు చాలా సందర్భాల్లో వారు కానీ వీళ్ళ నాయకులు కానీ చెప్తా ఉన్నారు. ఏమని చెప్తున్నారు? మేము సిట్టింగ్ జడ్జితో విచారణ జరుపుతామని చెప్తున్నారు. అధ్యక్ష, ఐ డిమాండ్ వెంటనే సిట్టింగ్ జడ్జితో విచారణ జరపండి. ప్రజల ప్రయోజనాలు ముఖ్యం. రాష్ట్ర భవిష్యత్తును దెబ్బతీసే పద్ధతి వద్దు. రాష్ట్ర పరపతిని దిగదార్చే దుష్ప్రయత్నాలను మానుకోండి. ఒక చిన్న పుకార్తో స్టాక్ మార్కెట్ కుప్పకూలిన సంఘటనలు చూసాం. మీరు మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద అధికారికంగా పుకార్లు సృష్టించి రాష్ట్ర భవిష్యత్తును ప్రశ్నార్థకం చేయకండి. ఈ శ్వేతపత్రాలు రాష్ట్ర ఆర్థిక ప్రగతికి కోతపత్రాలు అవుతాయి. దేశానికి దిక్సూచిగా ఉన్న తెలంగాణను దివాలా అని ముద్ర వేయకండి.